హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా కుమారుడా, ఎక్కడుందమ్మా ఈ వచనము? సామెతలు 1:15 కదా. ఈ రోజులలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి సంఘటన కూడా వారి పాదములు ఎక్కడికి పరిగెడుతున్నాయి? కీడుకే ఎక్కువ శాతం. కీడుకి ఎందుకు పరిగెడుతున్నాయి అని అంటే, ఈ లోకంలో అదే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధనలో సమస్తం మనకి క్లియర్గా తెలియపరిచి ఉన్నాడు. ఒకానొక దేశం మీదకి ఉగ్రత వస్తుంది. ఎందుకయ్యా ఉగ్రత వస్తుంది అని అంటే, ఈ భూమి మీద జనులు నా మాట వినట్లే, దేవుడే లేడని అంటున్నారు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడు. తండ్రి ఏమంటున్నాడు అంటే, నా కుమారుడా, నీ పాదములను వెనుకకి తిప్పుకొను. వెనుకకి తిప్పుకోవడం అంటే ఏంటమ్మా? పాదములు అంటే ఏంటి? నీ మనసును వెనుకకి మళ్ళించుకో. మళ్ళీ ఒకసారి ఈ పాదములు వెనుక ముందుకెళ్తున్నాయి. దేనికి పోతున్నాయి? కీడుకు పరిగెడుతుంటే హృదయాంతరంగంలో ఆలోచన చేయి. ఇప్పుడు తొందరపడుతున్నవేమో, ఉద్రేకపడుతున్నవేమో. ఉద్రేకంలో, తొందరపడతనంలో దేవుని నీతిని మనం నెరవేర్చలేము, దేవుని కార్యాన్ని చూడలేము. దేవుని కార్యం చూడాలంటే మనకేం కావాలి? వెనకకు ఒక అడుగు వేయాలి. నష్టం ఏం లేదు. అసలు పరిశుద్ధ గ్రంథం మొత్తంలో కూడా ఎంత నష్టం జరిగినా, ఎంత కీడు వచ్చినా కూడా, ఎంత సర్వం కోల్పోయినా కూడా దేవుణ్ణి పట్టుకొని ఉన్న వ్యక్తి ఎవరు అమ్మా? యోబు లాంటి భక్తిపరుడు, యథార్థవంతు పరుడు ఒక్కరు కూడా లేడు. దేవుని దృష్టికి కనపడ్డాడు యథార్థవంతుడు యోబు, నా కుమారుడు. అవును, మనం ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు ఆయన బిడ్డలుగా నివసించాలంటే, ఆయన బిడ్డలుగా బ్రతకాలనంటే, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి అయినా ఉండని దేవుని సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఆలుమొగలది కానీ, కుటుంబ సమస్య కానీ, తల్లి బిడ్డలది కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో కానీ, ఇంకెవరితోటన్నా కానీ, నువ్వు ఎక్కడైనా పోట్లాడు, ఎక్కడైనా గొడవపడు, ఏ సమస్య అయినా తెచ్చుకో. కానీ దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చినట్టయితే ఉంటే, ఆ సమయంలో నీకు సమాధానపరచువాడు యెహోవా. ఎవరు సమాధానపరుస్తాడు? మనం ఎక్కడికి పరిగెడతాం ఎక్కువ శాతము? అదే మనుషుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే, యెహోవా తండ్రి, నీ వద్ద నువ్వు ఎవరినైతే నమ్మినవో, ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఈ భూమి మీద, ఫస్ట్ ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అది ఎవరమైనా కానీ, నేనైనా సరే, దుఃఖం లేనివారు ఎవరమ్మా, సమస్య లేనివారు ఎవరమ్మా, కోపం లేనివారు ఎవరు? మనం అందరం మనుషులమే. దేవుని యందు భయభక్తులు కలిగి నివసిస్తున్నాం. కానీ లేకుంటే మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటామనంటే, అన్యుల కంటే భీభత్సమైన జీవితం జీవిస్తాం. ఇంకా ఈ మాత్రం ఈ శాంతి సమాధానం మనలో ఉన్నది అని అంటే, అది దేవుడి కృప. దేవుని యందు ఉండబట్టి మనము దేవునితో ఉన్నవారమని ఒక అడుగు వెనకకేస్తున్నాం తప్పితే, ముందుకేస్తే మాత్రానికి మన అంత హీనుడు ఇంకోరు లేరు, మన అంత బుద్ధిహీనుడు ఇంకోరు లేరు. వీళ్ళు దేవుని నమ్మిన వారేనాయా అని సమాజం ఏలెత్తి చూపిస్తుంది. ఈ దేవుడి దగ్గర వీళ్ళు నేర్చుకున్నది ఏముంది? వీళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు కదా, నేను వీరికి న్యాయం ఏం చెప్పనని మన ఇరుగు పొరుగు వారు అంటారు. నీతిగా ఉండాలనుకున్నామా, యథార్థంగా ఉండాలనుకున్నామా, సమస్యలు వస్తాయి. ఎక్కడి నుంచో రావు, ఇంట్లోనే వస్తాయి. నీ శత్రువు ఎవరైనంటే, కట్టుకున్న భర్తే కావచ్చు, కడుపులో పుట్టిన పిల్లలే కావచ్చు, కోడలే కావచ్చు, అత్తమామే కావచ్చు, ఆడబిడ్డలే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు. ఎక్కడి నుంచి ఏదేమైనప్పుడు కూడా నీకు సమస్య అనేది బరబ్బర్ వస్తుంది. పరిశుద్ధ గ్రంథం సమస్య లేకుండా నువ్వు నిండుగా ఉండగలుగుతావు అనేది అయితే ఇక్కడ క్లియర్గా తెలియపరచలే. ప్రవక్తలందరూ కూడా సమస్యలనే పొందిండ్రు. సమస్యలలోనే దేవునితో ఉన్నవారు.
సమస్యలకు భయపడవలసి వచ్చిన సమయాలలో కూడా దేవుని స్వరాన్ని వింటూ ప్రార్థన పూర్వకంగా వారు ఎక్కడ ఏ సమయానికి ఏ రీతిగా ఉండాలో ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు కాబట్టి ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి ప్రేయర్లను మనం తలుచుకుంటున్నాం. మనం ఇంతకాలం ఇక్కడ బ్రతికినది ముఖ్యం కాదు, మన బ్రతికిన దినములన్నీ కూడా పరలోకంలో ఉండే కృప ఉందా? ఇక్కడ క్రైస్తవులమే ఓకే, దేవుని బిడ్డలమే ఓకే, సమాజం ఎలేసినా ఎలేయకపోయినా, చేరదీసినా చేరదీయకపోయినా, గవర్నమెంట్ మనకి సర్టిఫికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనం దేవుని బిడ్డలమే, ఓకేనా? కానీ పరలోకమందు నీ పర్వతం మీద అతిథిగా ఉండతగిన వాడు ఎవడయ్యా అని అంటున్నది పరిశుద్ధ గ్రంథం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నడిచిన వానికే కదా అట్లాంటి యోగ్యత. నీతి అనేది ఎక్కడుంది ఈ రోజులలో? మనుషులలో యథార్థత అనేది ఎక్కడున్నది? యథార్థక నీతికి పోలిక ఎక్కడున్నది? అసలు నీతి లేదు, యథార్థత లేదు. పక్షపాతముతోటి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని అంటే, ఈ రోజు ఈ ఆరోగ్యాలతో ఉన్నాను అని అంటే నా కన్న తల్లిదండ్రులు, వారు లేకపోతే నేనెక్కడ? ఈరోజు నా కన్న తల్లిదండ్రులని నేను ధిక్కరించినట్టయితే ఈ స్థాయిలో నిలబడేవాడిని కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నాడు ఒక మాట. ఏం తెలియజేస్తున్నాడు అంటే, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో సన్మానిస్తారో వారు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారట. తల్లిని ప్రేమించలేని కొడుకులు, తల్లిని గౌరవించలేని కొడుకులు, తల్లి గుణగణాలేందో తల్లి వ్యక్తిత్వం ఏందో తెలియని మూర్ఖమైన మనుషుల మధ్యలో జీవితాలు గడుపుతున్నాము. కనిపెంచింది తల్లిదండ్రులు దేని కొరకు? కొడుకుల ప్రయోజనాలు చూసి బిడ్డలు ఆనందపడతారు. తల్లిదండ్రులు ఎంత ఆనందపడతా అంటారు? వారి ఆనందాన్ని చూడాలని తల్లి ఒక పూట తినక కూడా రెక్కల చాటున దాచుకొని కడుపులో పెట్టుకొని వారి చేసిన అపరాధములన్నిటిని కూడా క్షమించుకుంటూ జనాల ముందు కూడా నా కొడుకులని రక్షించండి అని భిక్షం అడుక్కుంటుంది. అయినప్పుడు కూడా వారు ఏమనుకుంటున్నారు అని అంటే, నలుగురు మధ్యలో స్నేహ మధ్యలో తిరుక్కుంటా వారు ఇర్రవీగుతున్నారు, గర్వంగా ఉన్నారు, గర్విష్ఠులుగా జీవిస్తున్నారు. ఎవరిని నమ్మినం అన్నది ముఖ్యం కాదు. మనం ఇక్కడ భూమి మీద దేన్ని ఆరాధిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా తల్లి గర్భం నుంచి నేను బయటకు వచ్చిన కాడి నుంచి నేను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చినా నన్ను ఆలన పాలన చూసిన తల్లి ఎవరు తండ్రి ఎవరని గ్రహించవలసిన జ్ఞానము అవసరమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. జ్ఞానము కలిగి యోచింపులాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తల్లిదండ్రులకైతే ఎవరు సేవ చేసిండ్రు అని అంటే నేను మా తమ్ముడే సేవ చేసిన. అది గర్వంగా చెప్పగలుగుతా. మా నాన్న కూడా సింగరేణి కాలనీలో జాబ్ చేసి అనారోగ్యమైనప్పుడు సింగరేణి హాస్పిటల్ ఉన్నప్పుడు మా తమ్ముడు సమస్తం మా నాన్నకి సేవ చేసిండు. నేను ఇంట్లో కావాల్సింది నేను చేతి పనికి పోయి గృహంలో సమస్తం చూసుకునేవాడిని. మా తల్లి, మా తండ్రి, నేను ముగ్గురం ఉండేవారం. మళ్ళీ అదే స్థితిలో మళ్ళీ మా తల్లి కూడా అనారోగ్య పాలైనప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు మా తమ్ముడు, మా కోడలు, మా మనమ్మ చూసిండ్రు. తర్వాత నా భార్య, తర్వాత నేను. వీళ్ళకంటే ఎక్కువ ఎవరు చూసిండ్రు అని అంటే వారిద్దరే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరించి ఈ రోజులలో మేము మా తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టిన వారు ఈ భూమి మీద సజీవ లెక్కలు ఉన్నామని అంటే మా తల్లిదండ్రులని ఆ రీతిగా దేవుడు ఆజ్ఞ మీరకుండా చూసుకున్నాం కావచ్చు అని మేము నమ్ముచున్నాం. అంతకంటే మించిన భాగ్యం ఇంకోటి లేదు. ఏమి సంపాదించుతున్నాం, ఏ పేరు ప్రతిష్టల కోసం, ఎవరి కోసం పరిగెడుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఎప్పుడు నా పిల్లలు, నా సంసారం, నా జీవితం అని ఎవరు అంటారని అంటే కన్న తల్లి అంటది.
అవసరమైతే కన్న తండ్రి విడిచిపెట్టైనా బయటకు తిరుగుతాడేమో, కానీ కన్న తల్లి ఆ రీతికి విడిచిపెట్టే తల్లి కాదు. అయ్యో ఈ పూటకి ఏముంది, నా కుమారుడు ఎక్కడున్నాడు, నా కుమారుడు ఇంకింటికి రాలే, నా భర్త ఇంటికి రాలే అని అల్లాడేది యజమానురాలు. అసమంటి యజమానురాలు ఏమంటున్నది, దేవుడి దారి ఏమంటున్నాడు ఒకసారి ఇందాం. ఇక్కడ 15వ వచనం చదవమ్మా. నా కుమారుడా, నీవు వారి మార్గంలో పోకుము, వారి తోవల యందు నడవకుము, నీ పాదమును వెనుకకి తీసుకోమని ఈ రోజులలో ఈ నీతి మాట, యథార్థమైన మాట చెప్పిన ఎడల ఎవరు నమ్ముతున్నారు, ఎవరు విశ్వసించుతున్నారు, ఎవరు అనుసరిస్తున్నారు? దీన్ని అనుసరించవలసిన వారు ఎవరు? ఈ మాటని, ఈ పరిశుద్ధ గ్రంథంని గ్రహించేవారే కదా. వారి పాదములు కూడా లోకానుసారం వైపే ఉన్నాయి. ఎక్కడో ఉండే అవసరం లేదు, ఎవరినో అనవలసిన అవసరం మనకు లేదు. ఈ రోజులలో క్రైస్తవుల పాదాలు కూడా, దేవుని బిడ్డల పాదాలు కూడా ఆ రీతికే పరిగెడుతున్నాయి, కీడు చేయటకే పరిగెడుతున్నాయి. మేలును పొంది కూడా మేలును కూడా చూడలేని అజ్ఞానంగా జీవిస్తున్నారు. అసలు దేవుడెవడా అని అంటున్నారు. ఇక్కడ చూడమ్మ ఒక మాట, అదే మొదటి అధ్యాయము 29వ వచనం చదవమ్మా. జ్ఞానము వారికి అసహాయమాయను, యెహోవా యందు వారికి భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను, అనాలోచనతో నా గద్దింపు వారు కేవలము తునీకరించి, కాబట్టి వారు తమ ప్రవక్తను తగిన ఫలమును అనుభవించెదరు. హల్లెలూయా. వ్యత్యాసం మగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. హల్లెలూయా.